మీ తప్పులు సరిదిద్దడానికి ఢిల్లీకి వచ్చిన. ఫస్ట్ స్టూడెంట్కి చెప్పాలా ఏం తప్పు చేసినావు అని. ఇప్పుడు బీఆర్ఎస్ తప్పు చేసింది అనుకో, పిలిచి కేసీఆర్ గారు అని పిలిచినాక పలకా బల్పం పట్టుకొని చెప్పు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పు. అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడతాడో ఇట్టాం కదా మేము కూడా. స్టూడెంట్కి తెలియకుండా అంటే ఇప్పుడు ఇది ఎట్లున్నదనంటే డైరెక్ట్ మార్క్ షీట్లు కొరియర్ చేసినట్టు నీటికి టీచర్లకు. ఇప్పుడు మీ కొడుకు ఇప్పుడు నా బిడ్డ ఉన్నది భయ్, నా బిడ్డకి రిపోర్ట్ కార్డ్ ఫస్ట్ పేపర్ నా బిడ్డకి ఇస్తారు. ఇవి మార్క్ షీట్స్ బెట, నువ్వు చూడు, నువ్వు రాసిన దానికి నీకు వచ్చిన మార్కులకు చూడు, అట్లనే మీ ఇంట్లోకి చూపెట్టు, మీ నాయన సంతకం తీసుకురా, అమ్మ సంతకం తీసుకురా అని చెప్తారు. దాని తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ అంటారు. అన్నీ ఎందుకనే డైరెక్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అంటాడు. స్టూడెంట్ అవసరం లేదు అన్న. ఇట్లా బేగంపేటలకి లేచి నల్గొండ పోయినట్టు కాదే, రామోజీ ఫిలిం సిటీ పోయినట్టు కాదు, హెలికాప్టర్లలో హాజ్మూలాలు తింటున్నా. పొద్దుటి నుంచి మళ్ళీ సపోర్ట్లు వస్తున్నాయి నాకు తిని అరగక. ఇప్పుడు చూడు, ఢిల్లీకి వచ్చిన కేంద్రం దగ్గరికి కాకపోతే మీ ఫామ్ హౌస్లా చర్చిస్తామా? బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఏపీకి కృష్ణా జలాల నీళ్లను అప్పజెప్పింది కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీ నీళ్లు ఇచ్చింది. రాయలసీమను రతనాల సీమ చెప్పింది ఎవరు అంటే కేసీఆర్ అన్నాడు ఉండొచ్చు. ఇప్పుడు పంచాయతీ ఏంది తెలుసా ఫ్రెండ్స్? కృష్ణా జలాల మీద పంచాయతీ 10 సంవత్సరాల దశాబ్దపు కొట్లాట ఇది. 2014 నుంచి దానికంటే ముందటి నుంచి కూడా జరుగుతున్నది. తెలంగాణకు నిజంగా చెప్పాలనంటే తెలంగాణకు దొరకాల్సిన హక్కు దొరికిందా కృష్ణా వాటర్ మీద అని అంటే రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, చెప్పలేడు. బలపం పట్టి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఒడిలో కృష్ణా గోదావరి నీళ్ళ మీద నేర్చుకుంటా అని చెప్పి అర్థమవుతుంది. అచ్చులు హల్లులు చెప్పినప్పుడు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ తీస్తే ఏడిపోతున్నాయి, ఎవడు సస్యశ్యామలం అవుతున్నాడు క్లారిటీతో చెప్తాడు. ఎవడు ఎంత ఎత్తు మీద ఉన్నాడు, ఎవడు ఎంత కింద ఉన్నాడు, ఎవడికి నల్లిప్తి వస్తాయి, ఎవడికి మోటార్ పెట్టి పోతాయి అని చెప్తే కేసీఆర్ చెప్తాడు. అప్పుడు తెలుస్తుంది ఒకసారి క్లియర్ కట్గా. ఇప్పుడు సీన్ ఏందని అంటే రేవంత్ అన్న ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే తెలంగాణకు ఎప్పుడు మిగిలింది కూడా ఎక్స్ప్లాయిటేషనే. నీళ్ళ మీద ప్రతిసారి మిగిలింది ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు డంకే పే చోట్ చిత్రగుప్తు ఛాలెంజ్ చేస్తుంది. కిసీకే జిగర్ మే దమ్ హే తో ఛాలెంజ్ కరో. తెలంగాణ వాటా ఏదైతుంది కదా కృష్ణా రివర్ల మీద అది 34% ఉన్నది, ఆంధ్రప్రదేశ్కి 66% ఉన్నది. ఎందుకు ఈ డిఫరెన్స్? 50-50 ఎందుకు ఉండొద్దు అనేది ఇలా తెలంగాణ ప్రజల వాదన, తెలంగాణ బిడ్డల వాదన. చంద్రబాబు నాయుడుకి అడుగుతున్నాం 66% ఎట్లొచ్చింది? వెనకటికి కాంగ్రెస్ పరిపాలించింది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. వెనకటికి ఇదే తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాల పాటు పరిపాలించింది కదా 2 టర్మ్లు. మళ్ళీ తెలంగాణకు 34% ఎందుకు, ఆంధ్రప్రదేశ్కి 66% ఎందుకు? మళ్ళా అందరూ నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాం కదా, కృత్రిమంగా ఏమన్నా నీళ్లు తయారు చేసినామా? ఇవాళ అడుగుతున్నది తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఈ రేషియో ఏదైతుంది చూడు, ఇది ఎప్పుడు ట్రిబ్యునల్ కోర్టులలో కూడా రాటిఫై కాలే ఫ్రెండ్స్. ఎందుకు నేను ఇవాళ అడుగుతున్నా? మళ్ళీ తెలంగాణ నీళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్కి కావాలా, అగ్రికల్చర్కి కావాలా, పవర్కి కావాలా? మళ్ళీ ఈ 34% 66% అనేది అన్ఫేర్ కాదా? అన్కాన్స్టిట్యూషనల్ కాదా? రాజ్యాంగ విరుద్ధం కాదా? మానవ హక్కుల ఉల్లంఘన కాదా? మానవ హక్కులు కూడా నీళ్ళు హక్కు, నా హక్కు, ప్రతి ఒక్కడి హక్కు. అన్కాన్స్టిట్యూషనల్ కాదా? మళ్ళా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రొవిజన్స్కి ఉల్లంఘన కాదా? దీని మీద ఎవరు మాట్లాడతారండి? ప్రింట్ వచ్చిన కథనం June 11, 2025కి వచ్చిన కథనం నేను మీ ముంగట పెడుతున్నా ఫ్రెండ్స్. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ విత్డ్రావల్స్ మీద మాట్లాడింది. తెలంగాణ ఇంకా కొట్లాడుతున్నది అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ వయలేషన్స్ చేస్తూ వచ్చింది అని చెప్పింది. ఇన్ నవంబర్ 2023 ఇరిగేషన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో 2000 క్యూసిక్ల వాటరు నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ఎలక్షన్ పీరియడ్లా దోస్క దొబ్బిర్రు అని చెప్పి ప్రింట్లా రాసిన కథనం వాస్తవమా కాదా?
ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి చెప్పకుండా పంపిస్తే ఆనాడు మళ్ళీ రేవంత్ రెడ్డి, ఈనాడు రేవంత్ రెడ్డి దీని మీద పల్లెత్తు మాటలు ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ 1200 క్యూసెక్ల మీద మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి 2000 క్యూసెక్ల నీళ్లు నాగార్జున సాగర్ డ్యాంలా మనం ఎలక్షన్లలో బిజీ ఉంటే కేఆర్ఎంబికి చెప్పకుండా దోసుక తొప్పినప్పుడు ఏం మాట్లాడతారు? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్తాడా? నేను అడుగుతున్నా. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఇవి వాస్తవాలు, నిజం చేదుకుంటాయి. నిర్భయంగా మాట్లాడుతుంది కదా చిత్రగుప్త, చేదుగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడుతున్నా. ఏమడుగుతున్నానంటే మళ్ళీ ఈ రిపీటెడ్ వయలేషన్స్ అనేది ఫెడరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో, వెదర్ ఇట్ మే బి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్, ఇవన్నిటిని మళ్ళా అవమానపరిచినట్ట కాదా? నవంబర్ 23 హిందూలు వచ్చిన కథనం ప్రకారము ఏపీ ఏదైతే యూనిలేటరల్గా కృష్ణా వాటర్స్ని ఇప్పటిదాకా వాడుకుంది కదా, ఎస్పెషలీ ఎలక్షన్స్ అప్పుడు నాగార్జున సాగర్ నుంచి, పోలీస్ కేసు దీని మీద బుక్ కావాలా వద్దా ఫ్రెండ్స్? హిందువులు కూడా అడిగారు దీని కథనం. డెలిబరేట్ డైవర్షన్ చేసుకుంటూ వచ్చారు కృష్ణా వాటర్లది. దీని మీద మనం మాట్లాడినామా లేదా? మళ్ళా రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా రివర్ని నాన్ బేసిన్ రీజన్స్కి డైవర్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఏం కొత్తిమీర కట్టలు కడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఉన్నదో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో, మళ్ళీ వాటి ప్రొవిజన్స్కి ఉల్లంఘించినట్ట కాదా? సౌత తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్నోళ్ళని జర మేధావులను పెట్టుకోరు, లేకపోతే బలపం బట్టి కేసీఆర్ దగ్గర కూర్చోరు, చెప్తారు. ఇప్పుడు కొంతమంది రాస్తారు ఉదయం మన మీద వట్టాస్ వలుకుతున్నావు. నేను నీళ్ళ మీద అవగాహన సబ్జెక్ట్ ఎవరికి ఉందో, అవగాహన ఎవరికి ఉందో వాళ్ళకు మద్దతు తెలుపుతా. ఎందుకంటే నీళ్ళు అనేది నా జీవన హక్కు. ఓడు అయ్య హక్కు కాదు, ఓడు బిచ్చమేస్తే తీసుకోవాల్సింది కాదు. ఇప్పటికి నేను 2 చెప్పిన, 3 చెప్పిన. ఫస్ట్ ఏమో తెలంగాణ కృష్ణా వాటర్లో 34% ఎందుకున్నది తెలంగాణ, 66% ఎందుకు ఆంధ్రాకి ఇచ్చిర్రు. సెకండ్, ఎలక్షన్ టైంలలో 2000 క్యూసెక్ల నీళ్లు నాగార్జున సాగర్ నుంచి దోసుకొదొబ్బిండ్రు ఆంధ్ర. ఎట్లా దేన్ని తీసుకున్నారు? మళ్ళీ ఇది కేఆర్ఎంబికి ఉల్లంఘించినట్టు కాదా? మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నదో దాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని చెప్పి నేను 3 ప్రశ్నలు వేసిన. ఇప్పుడు నేను ఇంకొకటి ఏం మాట్లాడుతున్నానంటే ఇది యాక్ట్ ఆఫ్ ఎకలాజికల్ ఇంజస్టిసా కాదా? టైమ్స్ ఆఫ్ ఇండియా 2024 కథనం ప్రకారము తెలంగాణ ఏపీ గవర్నమెంట్ని కేఆర్ఎంబి సైలెంట్ ఉన్నందుకు ఉతికారేసింది. కేఆర్ఎంబి ఎట్లనో మాట్లాడదు కాబట్టి. ట్రిబ్యునల్ డిలేస్, ఇలీగల్ హర్డల్స్ ఇవన్నీ మనం తీసుకుంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 2004లో కొన్ని అలొకేషన్స్ ఇచ్చింది, 2010లో కూడా. దాన్ని ఆంధ్రప్రదేశ్ పోయి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. నాకు 2 రాష్ట్ర ప్రజలు 2 కళ్ళలాగా, వాళ్ళు మంచుకుండాలా నేను మంచుకుండాలా అని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేసింది? కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 2 ఏదైతే వాటర్ అలొకేషన్ 2010లో మాట్లాడిందో మళ్ళీ అది ఇచ్చేసేది ఉండే కదా, లేకపోతే మాట్లాడి సర్దుకుపోయేది ఉండే కదా. సుప్రీంకోర్టులో దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేసింది అని అంటున్నా. సరే, తెలంగాణ రాష్ట్రాలు విభజించిన, మన తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణకి ఏమైనా రీఅలొకేషన్ చేసిరానంటే ఏమి ఇయ్యలే, సొంత అలొకేషన్లతోనే ముంగటికి పోయింది. తెలంగాణ బహుమతి అడుగుతలేదు, తన బాధ్యత హక్కు అడుగుతున్నది. రీఅసెస్మెంట్ జరగాల, వాటర్ మీద రీఅసెస్మెంట్ ఖచ్చితంగా జరగాల. లీగల్ స్టాటస్ తీసుకొని మాట్లాడదాం ఫ్రెండ్స్. ఏదైతే గడ్డగట్టిపోయిన ఫ్రోజన్ జస్టిస్ ఉంది కదా ఈ వాటర్ మీద ఇప్పటిదాకా, దాన్ని ఐస్ బద్దలు కొట్టాల్సిన టైం వచ్చింది. ఆనాడు మాట్లాడేటోడు ఎవడు లేడు, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. ఇవాళ సబ్జెక్ట్ కళ్ళకు అద్దినట్టు, అద్దంలో చూపించినట్టు మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కూడా ఏం మాట్లాడతలేదు, దాని సైలెన్స్ కూడా ఈడిదాకా కారణం. ఇప్పటిదాకా అది మాట్లాడినుంటే ఈ ఇష్యూ ఎందుకు వస్తుండే? ఇంపార్షియల్గా ఆంధ్ర తెలంగాణ కాకుండా డైరెక్ట్గా చేసినుంటే, వాళ్ళే పెత్తనం తీసుకొని పెద్దన్న పాత్ర పోషించుంటే ఏమవుతుండే? ఇవి కేవలం పేపర్ టైగర్లు అయినాయి. జీతాలు ట్యాక్స్ పేర్ల పైసలతో తీసుకొని ఎంజాయ్ చేసు తత్వమైంది. నిజంగా చెప్పాలంటే ఈ కేఆర్ఎంబి కూడా టూత్లెస్, స్పైన్లెస్ అని ఒక బ్యూరోక్రాటిక్ కన్ఫ్యూజన్ ఏజెన్సీ అయిపోయింది ఒకటి. నిజంగా చెప్పాలంటే ఇది నేను మాట్లాడతలేను రా బాబు, మళ్ళీ నన్న కుర్రి. డెక్కన్ క్రానికల్ జూలై 2025లో వచ్చిన కథనం మీ ముంగటికి చెప్తున్నా. కేఆర్ఎంబి ఫెయిల్డ్ టు ఇన్స్టాల్ టెలిమెట్రీ సిస్టమ్స్ టు మానిటర్ ఏపీ విత్డ్రాల్స్.
ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ రిక్వెస్ట్ కేఆర్ఎంబి మాట్లాడింది. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పాలకులు ఈ వాటర్స్ని తీసుకొని పోతురు టెలిమెట్రీ సిస్టమ్స్ పెట్టాలని. ఇలా రేవంత్ రెడ్డి గారు సపరేట్గా మాట్లాడేందండి, నాకు అర్థం కాదు. తెలంగాణ డెవలప్మెంట్ నీడ్స్ కోసం గిట్లా మనం చూస్తే అది కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చిన తర్వాతనే తెలంగాణ కరువు ప్రాంతాలు ఇలా సస్యశ్యామలమైనవి, ఆకుపచ్చ పంటలైనవి. బంగారు తెలంగాణ భవిష్యత్తుకు ఒక చిన్న అడుగుబడ్డ ఆశాజ్యోతి చిగురించింది. నిజంగా చెప్పాలనంటే కృష్ణా వాటర్స్ ఏదైతే ఉండజూడు దాని మీద కొంచెం నమ్మకం కుదిరింది. ఇది కేవలం నంబర్స్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్యూసెక్ల నీళ్ళు ఏదైతే మనం మాడతాం కదా, లీటర్ల నీళ్ళు అవి ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఈ నంబర్లు కావు, ఇవి రైతుల జీవితాలు. మేము ఫేర్ షేర్ అడుగుతున్నాం, దానికంటే ఎక్కువ ఏం అడుగుతలేం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఒక మాట మాట్లాడింది. ఏందనంటే ఇది ద న్యూస్ మినిట్ 2025 జూన్లో వచ్చింది ఫ్రెండ్స్. ఏందనంటే పాలిటిక్స్ పైప్ లైన్లు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ చాలా వేరే రకంగా ఉంటుంది. కొట్లాట కేసీఆర్ నాయుడు మధ్యలో చంద్రబాబు నాయుడు మధ్యలో తారాస్థాయికి పోయింది. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారికి జగన్ గారికి కూడా కొన్నిసార్లు గొడవలు కూడా అయినాయి ఈ వాటర్లలో. బట్ ఏమైంది అని చెప్పి మనం ఆలోచిస్తే తెలంగాణకు మాత్రం న్యాయం దొరకలే. బికాస్ 34% ఇంకా తెలంగాణకు ఉన్నది, 66% ఆంధ్రాకు ఉన్నది. ఈ రేషియో ఇంకా 50-50 అయితలేదు. ఎందుకు అయితలేదు? కాకపోతే దాని మీద రీజన్స్ ఏంది ఎవడన్నా చెప్పిండా? ఎవడు మాట్లాడతలేడు. ఎన్ఫోర్స్మెంట్ ట్రిబ్యునల్ డైరెక్షన్స్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేవు అని చెప్పి మనం మాట్లాడుతుంటే ఒక చిన్న కథనం కూడా గుర్తొస్తుంది నాకేందనంటే 60 సంవత్సరాలల్లా తెలంగాణలో సుక్క నీరు వచ్చిందనంటే అది కాళేశ్వరం వచ్చినాకనే వచ్చిందిగా. సుక్క నీరు, గ్రౌండ్ వాటర్ సుక్క పెరిగింది అని అంటే అది కాళేశ్వరం వచ్చినాకనే వచ్చింది కదా. ఇది నేను మాట్లాడతలేను, మళ్ళా ఇండియన్ ఎక్స్ప్రెస్ 2019లో వచ్చిన కథనం ముంగట పెడుతున్నా. సో ఇలా కేసీఆర్ వచ్చినాకనే కదా నీటి సుక్క ఇంత పచ్చంగా ఉంటాయా మా పంటలు అని చెప్పి రైతుల కళ్ళలో ఆశ చిగురించిందిగా. 3 రెట్లు అది ఏమంటారు వరి 3 రెట్లు పెరిగింది కదా పంట 2019లో. చెప్తున్నా ఇప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఎస్పెషలీ నా గౌరవనీయులు రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. 2019లో కేసీఆర్ గారు చిత్తూరు డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లో ప్రామిస్ చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాడు కూడా చేయని ప్రామిస్ చేసిండు. ఏంది తెలుసా? రాయలసీమ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు విడిపోయింది, రాయలసీమ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఇగో ఇది తెలంగాణ మెచ్యూరిటీ, ఇది తెలంగాణ విజన్. సర్వే జనా సుఖినో భవంతు అని అన్నప్పుడు పక్క రాష్ట్రముడికి నీళ్ళు ఇవ్వకుండా ఉండమన్నది కాదు. పక్క రాష్ట్రముడు, పక్క గల్లోడు, పక్క దేశపోడు, బ్రహ్మాండంలో ప్రతి జీవి అందరూ మంచిగా ఉండాలి. సో 2019 కథనం కూడా చెప్తున్నా నేను మీకు. అప్పుడు మాట్లాడిన మాట ఇది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మండుతుంది? గురువు గారు చెప్పారు, శిష్యుడు మాట్లాడుతున్నాడు. ఏ గురువు ఏ శిష్యుడు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇవాళ హిస్టరీని బ్లేమ్ చేస్తే మనకేమొస్తుంది? ఫ్యూచర్ని ఆలోచించుకుంటా ముంగటికి పోతే అందులో ఉంది కదా సొల్యూషన్ అని చెప్పి మనం ఆలోచిద్దామా, లేకపోతే అనుభవించుకుంటా కూర్చుందామా? కేసీఆర్ గోదావరి వాటర్ కూడా ఆఫర్ చేస్తానని ఇంకడికి చెప్పిండు. వాస్తవమా కాదా? మన మధ్యలో నీళ్ళ బ్రిడ్జులు ఉండాలి కానీ యుద్ధాల బ్యాటిల్ ఫీల్డ్స్ ఉండొద్దు అని చెప్పి మాట్లాడిండు కేసీఆర్ ఆనాడు స్టేట్మెంట్లో. ప్రేమ నీళ్ళ బ్రిడ్జులు ఉండాలా, యుద్ధ బ్యాటిల్ ఫీల్డ్స్ కాదు, యుద్ధ ఫీల్డ్స్ కాదు అని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు. ఇప్పుడు ఇక కేసీఆర్కి వత్తాసు వలుకుతున్నాం అంటే నేను నిజానికి వత్తాసు వలుకుతున్నా. ఇలా కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ టాపిక్ కూడా నేను మాట్లాడతా, వెనకటి కూడా మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడతా. బట్ ఇప్పుడు నీళ్ళ మీద వాస్తవాలు తెలవాలి ప్రజలకు కాబట్టి, అధికారంలో తాకట్టు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి తాకట్టు పెట్టనీయకుండా ఒక తపస్సులాగా తెలంగాణ పౌరుడు పోరాడుతున్న పోరాటం ఇది. ఖచ్చితంగా డేటా ముంగడికి తీసుకొని వచ్చి మాట్లాడతాం, దమ్ముంటే మాట్లాడండి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ బైఫర్కేషన్లో మళ్ళీ కాంగ్రెసే రూల్ చేసింది కదా, తెలుగుదేశం కూడా రూల్ చేసింది కదా. ఈ వాటర్ ఈక్విటీ షేర్లు ఏమన్నా మార్చిందా? మళ్ళీ ఈ టెలిమెట్రీ అని అంటారు కదా, ఏది ఈ టెలిమీటర్లు ఏమన్నా పెట్టినరా?
ఎందుకు పెట్టలే మళ్ళా నేను అడుగుతున్నా. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారము జూలై 2017 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ టెలిమెట్రీ ఇన్స్టాలేషన్స్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పవర్లకు వచ్చిన తర్వాతనే టెలిమీటర్లు పెట్టుడు మొదలెట్టింది. కాంగ్రెస్ రూలా 2017లో ఏ ప్రభుత్వం ఉండే బై? బీఆర్ఎస్. అప్పుడు తెలంగాణ ఉండేనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేనా? మళ్ళీ అప్పుడు కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఎప్పుడు ప్రపోజ్ చేసింది? ఇది 2017లో. ఏ ప్రభుత్వం ఉండే? మళ్ళీ ఇప్పుడు ఈసారి పెట్టిండా ఫస్ట్ టైం? లేదు. డేటా చాలా పెద్దగా మాట్లాడుతుంది. డేటా చాలా పెద్దగా మాట్లాడుతుంది. ఇంకా హైలైట్ చెప్పాలి నా ఫ్రెండ్స్, ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఉంది కదా, ఇది 2004లో సెటప్ అయింది. మళ్ళా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఉందో 2004లో పెట్టినరు. మళ్ళీ 60 సంవత్సరాల పాటు ఏం చేసిరు అని అంటే 6 గ్యారంటీలతో ఆవిరి చేసి పడేసారు. ఆనాటికే ఉన్నది ఇలా 6 గ్యారంటీలు, ఇలా కొత్తగా వచ్చింది కాదు. రాయలసీమని తెలంగాణని సంకనాకిపిచ్చిరు, కరువు ప్రాంతాల లెక్క చేసిండ్రు. ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు గోదావరి కృష్ణా పెన్నా లింకింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఇవాళ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కేవలం జై తెలంగాణ అన్నది. కాకపోతే రాయలసీమ డెవలప్మెంట్ని తెలంగాణ డెవలప్మెంట్ని ఫ్యాక్ట్గా చెప్తే కొట్లాటలు డిస్ప్యూట్లు నీళ్ళ పంచాయతీ తప్ప ఏమైనా చేసిందా అని చెప్పి మాట్లాడుతున్నా. నీళ్ళ మీద అగర్ మాట్లాడాలనంటే ఖచ్చితంగా 2014 తర్వాతనే మాట్లాడాలి ఫ్రెండ్స్. జూలై 2017 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చిన కథనం ఏంటంటే టెలిమెట్రీ మీటర్స్ ఏవైతున్నాయో సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, శ్రీశైలం అండ్ పోతిరెడ్డిపాడు తెలంగాణ అఫీషియల్స్ పెట్టిండ్రు. మళ్ళీ 2017లో ఏ ప్రభుత్వం ఉండే అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ టెలిమెట్రీ మిషన్స్ పెట్టినందుకు ఆర్లీ మానిటరింగ్ జరుగుడు మొదలైంది. కృష్ణా వాటర్ యూసేజ్కి సీసీటీవీ సర్వలెన్స్ వచ్చింది. శాటిలైట్ లింక్డ్ SMS అలర్ట్స్ వచ్చుడు మొదలైన ఇంజనీర్లకి డేటా లాడ్జ్ సెంట్రల్ వెబ్సైట్లలో డేటా రికార్డ్ అవ్వడం మొదలైంది. ఒక తెలంగాణ అఫీషియల్ కోట్ చేస్తున్నాడు 2025లో, వెనకటికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మా వాటర్ని శ్రీశైలం నుంచి దోసుకొదుబ్బుతుంటే మాకు అలర్ట్ వచ్చేది కాదు. ఇవాళ 2017లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు టెలిమెట్రీలు పెట్టినందుకు ఇవాళ మాకు అలర్ట్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సెన్సబుల్ మాట మాట్లాడినరు. ఉదయ్పూర్ వాటర్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు నిజంగా గుణాత్మకం. మళ్ళీ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు పొగుడుతున్నాం? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు మాట్లాడుతున్నాం? ఏమనంటారంటే ఉత్తుత్త మాటలు మాట్లాడతలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడుతున్నాడు. కరెక్టే, ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసేది ఉండే, మళ్ళీ ఎందుకు చేయలేదు సార్ అంటే ఆయన జవాబు చెప్పకపోవచ్చు. బట్ ఈ టెలిమెట్రీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఏ వాటర్ కాన్ఫరెన్స్ కంటే ముందే మళ్ళీ కేసీఆర్ కలగన్నాడు కదా నీళ్ళ మీదనే మాట్లాడుతున్నాను. కేసీఆర్ కలగన్నాడు కదా. ఇలా మీరు కొత్తగా టెలిమీటర్లు ఏం పెడతలేరు ఇక్కడ, ఇది మీరు అర్థం చేసుకోవాలా. ఇలా వాటర్ కాన్ఫరెన్స్ల మీద వెయిట్ చేసిన తర్వాత కాళేశ్వరం కట్టలే, దేవాదుల కట్టలే, పాలమూరు రంగారెడ్డి మీద ప్రపోజ్ పెట్టలే. ట్రిబ్యునల్ మాటలు చెప్పిన తర్వాత కాదు, కలగని ఒక తపస్సులాగా తెలంగాణను ముంగటికి తీసుకుపోయినారు. ఇవాళ తెలంగాణ నీళ్ళ కళ ఏదైతున్నదో అది ఎవరి హయాంలో పెట్టిరని చెప్పి మాట్లాడుతున్నా. అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఉండని, సీతారామ ఉండని, సమ్మక్క సారక్క బ్యారేజ్ ఉండని, గోదావరి ఉస్మాన్ సాగర్ లింక్ ఫ్రమ్ హైదరాబాద్ ఉండని మన తాగునీటి కోసం. లేకపోతే ఇవాళ మూసి శుద్ధి చేస్తా ఇది కూడా అలా జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో 10,000 కోట్లు వెనకటికి బీఆర్ఎస్ పెట్టింది. అవి కాపీ కొట్టి శుద్ధి చేస్తా అని చెప్పి మాట్లాడు కాదు. ఆ మూసి నీళ్లు తాగాలనంటే వెనకటికి 7 తరాలు ముంగటి 3 తరాలు అయినా కాదు. ఎందుకంటే జన్మల ఉచ్చ పంచాయితీ అది, దాన్ని శుద్ధి చేస్తా అంటారు. మీరు మళ్ళీ ఉచ్చ పోసుకుంటేనే దాన్ని శుద్ధి చేస్తా అంటారు. కాకపోతే ఈ నీళ్ళ మీద కళ ఎవరి హయాంలో వచ్చిందని అన్నది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. నదుల నుంచి రిజర్వాయర్, కష్టాల నుంచి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంది నీళ్ళ మీద? నేను ఇవాళ మాట్లాడుతున్నా, నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ నీళ్ళ గౌరవానికి గర్వానికి గర్జనకు ఎవరు నాంది వలికిరని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఒక రిహాటరిక్ కాదు,
బాంచన్ బతుకులు మాట్లాడే పంచాయతీ కాదు, అబ్సల్యూట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నది ఇలా చిత్రగుప్త్. జస్టిస్ మాట్లాడుతున్నది గవర్నెన్స్ని పొగిడి చెప్తున్నది. 6 దశాబ్దాల పరిపాలన పీక్ కట్టలు కట్టి కొత్తిమీర కట్టలు ఇచ్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 తర్వాత నీళ్ళ సుక్క తెలంగాణకు పరిచయం అయింది. ఎస్, స్టిల్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ది 100% ఆఫ్ ది షేర్ ఆఫ్ తెలంగాణ. స్టిల్ లెట్ ఆంధ్ర యూటిలైజ్. ఎస్, చేయండి. కాకపోతే పంచాయతీ చేసి కాదు, డిస్కస్ చేసి. తెలంగాణ నీళ్ళ పంచాయతీ 2025లో మొదలు కాలే ఫ్రెండ్స్. తెలంగాణ పుట్టుకతోనే నీళ్ళ పంచాయతీ మొదలైంది. ఎప్పుడైతే కలిపిరు చూడు ఉమ్మడి అనని అక్కడికేనే మొదలైంది. అందులో కొంచెము ఒక పర్సంటేజ్ ఆఫ్ న్యాయము పోస్ట్ తెలంగాణ ఆ గవర్నెన్స్ వచ్చిన తర్వాత కొంచెం మారింది. ఇయాలటికి కూడా ప్రతిపక్షంలో కూడా ఉండి అధికార పక్షంకి ముచ్చెమటలు పట్టిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అంధకార పక్షం అయితే ఇక బీజేపీ. డైరెక్ట్ చెప్తున్నా, ఎన్లా లేదు. #KCR వాటర్ విజన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి ఎవడైనా మాట్లాడతాడని అంటున్నా. ఎస్, మీకు మండుతుంది కొంతమందికి, బట్ ఇది నిజం, ఇది సత్యం, ఇది జగత్ ఎరిగిన సత్యం. ఇలా తెలంగాణ సస్యశ్యామలమైంది అని అంటే ఎవరి పేరు పెడతారు? మీ కమెంట్ రూపంలో పెట్టండి. ఇలా ఎవడు తెలంగాణకు నీళ్లు తెచ్చిండు మాట్లాడండి. ఎవడు ప్రాజెక్టుల కోసం కొట్లాడిండు? బరాల్ అంత తోప్ ఉన్న మాటలు మాట్లాడితే తెలంగాణ రేషియో 50-50 ఎందుకు కాలే? గురు శిష్యులే ఉన్నారు కదా బ్రదర్, మాట్లాడి 50-50 మాట్లాడు. మళ్ళా ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మాట్లాడితే ఎవడన్నా సమాధానం చెప్తాడా అని అంటున్నా. నదులు అబద్ధాలు ఆడాయి. రికార్డ్స్ ఎప్పుడు చెరిగిపోవు, చరిత్ర ఎప్పుడు చెరిగిపోదు, చెదలు పట్టియరు. నదులు మాట్లాడతాయి ఫ్రెండ్స్, నదులు మాట్లాడతాయి. ఆ నదులకైనా వచ్చిన నీళ్లు అది బంగారమా లేకపోతే ఇనుమా అని పండే పంటల పచ్చదనం నీకు డేటా ఇస్తుంది. గడ్డపార పెట్టి కింద ఒక్క తొగుడు దవ్వుతే ఎన్ని ఫీట్లలో గ్రౌండ్ వాటర్ వస్తున్నది అని అనేది చెప్తుంది. పరిపాలన దక్షత ఏంది అని, డైవర్జెంట్ టాక్టిక్స్ ఏంది అని, పేపర్ పులుల కోసము మాట్లాడే ఈ ప్రజా నాయకుల చరిత్ర ఎంత గొప్పది అని, నీళ్ళ మీద అవగాహన తెలుసుకోవాలనంటే బలపం పట్టి చంద్రశేఖరుడి ఒడిలో గోదావరి కృష్ణ నేర్చుకుంటా పాడు. తెలుసుకో, సబ్జెక్ట్ తెలుసుకో, మాట్లాడు.